అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను బైబిల్‌లో ఉన్నటువంటి లూదియా గురించి కొన్ని విషయాలు మనం చూద్దామండి. అది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11-15 వచనాలు ఉన్నాయండి. అక్కడ ఉన్నటువంటి ఆ 5 వచనాల్లోని లూదియా గురించి ఆమె యొక్క సంబంధించిన విషయాల గురించి అక్కడ రాయబడి ఉంది. అయితే మొట్టమొదటిగా లూదియా గురించి మనం కొన్ని చారిత్రక విషయాలు కూడా మనం తెలుసుకున్నట్లయితే ఈమె యొక్క యూరోపియన్ ఖండంలోని మాసిదోనియాలోని ప్రముఖ నగరమైన ఫిలిప్లో నివసించేదండి. అదే ఫిలిప్కి పౌలు గారు తన యొక్క అనుచరులతో పాటు అక్కడ దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళటం జరిగింది. ఈ ఈ ఇది ఆసియా మైనర్‌లోనే ఒక చారిత్రాత్మక ప్రాంతం అండి ఈ ఫిలిప్పీ నగరం. ఇది ప్రెజెంట్ టర్కీలో ఒక భాగంగా ఉందన్నమాట ప్రస్తుతం. ఈమె మరొక విషయం ఏంటంటే ఇంకా లూదియా అనేది ఒక పురాతన రాజ్యంగాను మరియు అదొక ప్రాంతం పేరుగా కూడా ఉండేదండి. లిడియా అనే పేరుతో ఒక రాజు అక్కడ పరిపాలించేవాడంట. మరియు ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలందరినీ కూడా లిడియన్లుగా పిలిచేవారటండి. లిడియన్లు అప్పుడు ఆ దినాల్లో లిడియన్లు వారు బంగారు నిక్షేపాలకు మరియు నాణాలను ఉపయోగించిన మొదటి వ్యక్తులలో ఒకరు కావడంలో ప్రసిద్ధిగా ఉండేవారటండి. అటువంటి చారిత్రాత్మకటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ ఏరియా అండి ఆ ప్రదేశము. అటువంటి ఆ ప్రదేశంలో ఈమె నివసించేదండి. అసలు మరి ఈ లూదియా క్రైస్తవ మతంలోకి మారిన మొదటి యూరోపియన్ అన్యురాలటండి. మొట్టమొదట యూరోపియన్ అన్యురాలు. అంతేకాదు ఆమె ఫిలిప్పులోని చర్చిలో మొదటి సభ్యురాలటండి. అంటే ఒక ప్రత్యేకత కలిగినటువంటి మొట్టమొదటిగా దేవుని తెలుసుకున్నటువంటి ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఫస్ట్ లేడీగా అక్కడ మనం చూడొచ్చండి. అయితే మరి వాక్యంలోనికి వచ్చినట్లయితే ఆమె యొక్క నివసించిన స్థలము, ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకత, అక్కడ ఉన్నటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు చూసాం కదండి. అయితే ఆమె చేసే పని ఏంటండి, ఆమె ఒక ఊదా రంగు వస్త్రాన్ని అమ్ముకునేటువంటి ఊదా రంగు పొడి అమ్ముకునేటువంటి ఒక స్త్రీ అండి. అంటే ఒక వ్యాపారం చేసుకున్నటువంటి ఆ స్త్రీ అయితే ఆ ఊదా రంగు వస్త్రాన్ని ఆ రోజుల్లో సాధారణమైన అన్యులు కానీ యూదులు కానీ ఆ రంగు ఈ ప్రత్యేకమైన రంగు ధరించే అవకాశం లేని దినాలటండి. అయితే రాజు కుటుంబ సభ్యులు మరియు ధనవంతులు మాత్రమే ఈ ఊదా రంగు వస్త్రాలను కొనుగోలు చేయగలరటండి. అందుకే లిడియా ఈ ఊదా రంగు వస్త్రాలను అమ్మడం ద్వారా సంపాదన బాగానే సంపాదించిందని మనం చెప్పవచ్చండి. అంటే కేవలం ధనవంతులు మాత్రమే దాన్ని ఉపయోగించేటటువంటి దాన్ని ఈమె వ్యాపారం చేసి సంపాదన సంపాదించుకుందనమాట. అందుకనే ఈ సంపాదన ఉండింది కాబట్టే ఆమె పౌలు గారికి అతని సహచరులకు ఆతిథ్యం ఇవ్వగలటువంటి ఆర్థిక స్థితి ఆమెకి ఉండగలిగిందనమాట. ఆమె చేసే వృత్తి అది. అయితే మరి ఈ లూదియా గురించి రాయబడిన విషయంలో ఏంటంటే ముఖ్యంగా మొట్టమొదటిగా ఆమె యొక్క భక్తి గల స్త్రీ అండి. అలా ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, మరి విశ్రాంతి దినమున ప్రార్థన జరుగునని కొంతమంది కూడుకొని వచ్చిన స్త్రీలలో పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధించి వచ్చేవారండి. అక్కడ ఫిలిప్పికి వచ్చిన తర్వాత దేవుని సేవ పరిచర్య నిమిత్తమే ఆయన అక్కడ వాక్యాన్ని బోధిస్తుండగా అక్కడికి వచ్చిన గుంపులో ఈమె కూడా వచ్చి విన్నదటండి దేవుని వాక్యాన్ని. అప్పుడు లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను అని బైబిల్లో రాయబడి ఉంది. ఆమె ఊదా రంగు పొడిని తుయాతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయంను తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం ఉంచెను. చూశారు కదండి ఇక్కడ దేవుని వాక్యం ఏమని రాయబడిందో. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడటండి. అంటే ఒక విషయం అండి, దేవుడు తన తట్టు తిరిగిన వారిని మాత్రమే విడిచిపెట్టాడు అనేది ఇక్కడ మనం చూడవచ్చండి. పౌలు గారు సువార్త ప్రకటిస్తుండగా విని విశ్వసించింది దేవుని తట్టు తిరిగింది కాబట్టి ఆమె హృదయాన్ని దేవుడు తెరిచి రక్షణను ఇచ్చాడండి. మొట్టమొదటిగా ఇదండి. రెండవది, ఆమె పొందుకున్న రక్షణ ఆమెతో ఆపేలేదండి.
ప్రభు ఆమెను హృదయం తెరిచెను. అంతటితో ఆమె ఆగిపోకుండా ఆమెకు కలిగిన రక్షణ ఆమె ఇంటి వారందరూ కూడా పొందుకునేలాగా, వారి ఇంటి వారందరూ కూడా బాప్తిసం తీసుకునేలాగాన ఆమె కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా మారినటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూడొచ్చండి. అంతేకాదు మూడో విషయం ఏంటంటే, దైవ సేవకులను ఆతిథ్యం ఇచ్చే విషయంలో మంచి మనసు కలిగినటువంటి స్త్రీగా మనం అక్కడ చూడవచ్చండి. అయితే ఆమె అన్యురాలుగా ఉన్నప్పటికీ లూదియా అనే ఈ స్త్రీ భక్తి విషయంలోను, విశ్వాస విషయంలోను, ఆతిథ్యం ఇచ్చే విషయంలోని మంచి సాక్ష్యం కలిగినటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూడవచ్చండి. కాబట్టే ఆమె పేరుతో సహా పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి రాయబడింది అంటే ఆమె విషయంలో దేవుడు ఆమెకి సాక్ష్యం ఇచ్చే విషయంలో ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడనేది మనం అక్కడ చూస్తున్నామండి. బైబిల్‌లోని ఒక స్త్రీ పేరును ఎత్తిపట్టి ఆమె సాక్ష్యం కలిగి బైబిల్‌లో రాయించబడడం అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అది మామూలైన విషయం కాదు కదండీ. కాబట్టి లూదియా అనే స్త్రీ తన యొక్క భక్తి విషయంలోని, విశ్వాస విషయంలోని, సేవకులకు ఆతిథ్య విషయంలోని, తన కుటుంబానికి రక్షణ మూలంగా ఉండేటువంటి స్త్రీగా, ఈ రకంగా ఆమె ఎంతో మంచి సాక్ష్యం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాము. అట్టి పరిశుద్ధాత్మ కృప నడిపింపు స్త్రీలమైనా పురుషులమైనా ఎవరమైనా సరే భక్తిలోని, మనం విశ్వాసంలోని, మన సేవకులకు ఆతిథ్య విషయంలోని మంచి సాక్ష్యం కలిగినటువంటి వారిగా ఉండులాగా దేవుని కృప మనకందరికీ తోడై ఉండాలని యేసు నామములో వేడుకుంటున్నాను. అయితే ఈమె ఎక్కడైతే బాప్తీసం తీసుకుందో ఆ బాప్తీసం తీసుకున్న స్థలంలో ఒక ఆధునిక గ్రీక్ ఆర్థోడాక్స్ బహిరంగ ప్రార్థనా మందిరం ఉందండి. ఇప్పుడు ఉందండి. ఆమె ఎక్కడైతే బాప్తీసం తీసుకుందో ఆ స్థలంలో. చూసారు కదండీ! ఎంత గొప్ప విషయం కదండీ! కాబట్టి అట్టి కృప మనకందరికీ దేవుడు ఆత్మీయ జీవితంలో మనకందరికీ కలుగునట్లుగా సహాయం చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.